హాయ్ ఫ్రెండ్స్. శ్రీరాముడు మన దైవం, మన దేవుడు, మన రామాయణం, మన రామనామం ఇలా ఎన్నో చెబుతాము. రాముడు మన దేవుడు అంటాము. అందుకేనేమో ఎన్ని సంవత్సరాలు పట్టింది అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగడానికి. రామ కరెన్సీ, రామరాజ్యం అది అమెరికాలో. రామరాజ్యం అమెరికాలో ఉంది. రాముడి కరెన్సీ అమెరికాలో వాడుతారు. అమెరికాలో ఉన్న రామరాజ్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశానికి చెందిన మహర్షి మహేష్ యోగి గొప్ప ఆధ్యాత్మిక గురువు. ఆయన సనాతన ధర్మాన్ని, ధ్యానాన్ని ప్రజలకు తెలియజేసేవారు. వైదిక నియమాలు పాటించే, సత్యానికి ధర్మానికి ఎగ్జాంపుల్గా ఉండే రామరాజ్యాన్ని కలకన్నారు. అందుకుగాను 2000 సంవత్సరంలో మహర్షి మహేష్ యోగి గారు రామరాజ్య నిర్మాణాన్ని స్టార్ట్ చేశారు. అదే హిందూ రాజ్యం, వేదిక్ సిటీ. అది అమెరికాలో ప్రపంచ శాంతి కోరుతూ శ్రీరామచంద్రుణ్ణి దైవంగా భావిస్తూ నడుస్తున్న రాజ్యం. అమెరికాలోని అయోవాలోని ద గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ GCWP బోర్డర్లెస్ కంట్రీ. అది హిందూ కంట్రీ ఇన్ అమెరికా, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ఈ దేశం యొక్క క్యాపిటల్ మహారిషి వేదిక్ సిటీ. ఈ దేశంలో జనాభా కేవలం 300 మాత్రమే. ఈ దేశానికి వారి కరెన్సీ కూడా ఉంది. అదే రామ్ కరెన్సీ. శ్రీరామచంద్రుడి ఫోటోతో ఉన్న కరెన్సీ. ఈ కరెన్సీ పైన ఒకవైపు విశ్వశాంతి రాష్ట్ర అని ముద్రించి ఉంటుంది, రెండో వైపు రామరాజ్య ముద్ర అని రాసి ఉంటుంది. కాస్ట్లీయెస్ట్ కరెన్సీ ఇన్ ద వరల్డ్. అవును, 1 రామ్ = 10 అమెరికన్ డాలర్స్, 10 యూరోస్. ఈ రామ్ కరెన్సీ అమెరికాలో, నెదర్లాండ్స్లో చలామణి అవుతుంది. లక్ష్మీ స్వరూపం డబ్బు. అలాంటి డబ్బు పైన మనమేమో గాంధీ గారి ఫోటో పెట్టుకుంటే, అమెరికాలో ఒక దేశం వారు శ్రీరాముడి ఫోటోని వారి కరెన్సీ పైన పెట్టుకున్నారు. ఈ ఆలోచన మహర్షి మహేష్ యోగి గారిదే. ఈ దేశం యొక్క రాష్ట్ర భాష సాంస్క్రిత్. ఇక్కడ సాంస్క్రిత్, ఇంగ్లీష్ 2 భాషలు ఉపయోగిస్తారు. ఈ దేశంలో ఉండే వారందరూ హైలీ ఎడ్యుకేటెడ్, టాలెంటెడ్ పీపుల్. ఎంతో జ్ఞానం ఉన్న వారందరూ ఇక్కడ నివసిస్తున్నారు. ప్రస్తుతం ఈ దేశానికి లీడర్గా ఉన్న డాక్టర్ టోనీ నాడర్, రాజారాం అని అంటారు. అతను న్యూరో సైంటిస్ట్, రైటర్, రీసెర్చర్, యూనివర్సిటీ ప్రెసిడెంట్, లీడర్, ట్రాన్సిడెంటల్ మెడిటేషన్ మూవ్మెంట్ చీఫ్. సనాతన ధర్మ రిలేటెడ్ బుక్స్ ఎన్నో చదివాడు. వేదాలపైన రీసెర్చ్ చేస్తున్నాడు. ఇక్కడ ఉండే అందరూ తమ కుటుంబంతో సహా సనాతన ధర్మాన్ని స్వీకరించారు. ప్యూర్ వెజిటేరియన్స్గా మారిపోయారు. వేదాలలో, ఉపనిషత్తులలో ఎంతో జ్ఞానం దాగి ఉంది అని అంటారు. మనిషి మనుగడకు కావలసిన అన్ని సదుపాయాలు ఉన్న రాజ్యం. హెల్త్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ ఇలా 12 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ది గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్. ఈ దేశంలో అందరూ ఫారినర్సే. అది రాముడి భక్తులు. రాముడిని ఆరాధిస్తారు. రాముడిలా ధర్మంగా జీవిస్తూ, సత్యాన్ని పలుకుతూ, రామతత్వాన్ని ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఉండేవారందరూ తమ ఇంటి నిర్మాణాలు వాస్తు ప్రకారం చేసుకున్నారు. ఇక్కడ మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, ప్రేయర్ హాల్స్ ఉన్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు, ఆర్గానిక్ ఫుడ్ తింటారు. తినే ముందు దేవుణ్ణి ప్రార్థించి మరీ తింటారు. ఎక్కడో విదేశంలో విదేశీయులు, హైలీ ఎడ్యుకేటెడ్ సైంటిస్టులు, స్కాలర్స్, నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న మనుషులు రాముణ్ణి నమ్ముతున్నారు. రాముణ్ణి దైవంగా భావిస్తున్నారు. రామనామాన్ని జపిస్తున్నారు. రాముడిలా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. రామతత్వాన్ని ఫాలో అవుతున్నారు. రాముడు మన దేవుడు అంటాం, రామభక్తులమంటాము. మరి సనాతన ధర్మంలో పుట్టిన మనము ఎక్కడ ఉన్నాం ఒక్కసారి ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.